ఓన్లీ 2 మీటర్స్ క్లాత్‌తో 7 ఇయర్స్ పాపకి ఫ్రిల్స్ ఫ్రాక్ అండి. అది ఇన్విజిబుల్ జిప్‌తో. పాప ఫుల్ హైట్ వచ్చేసి 28, అందులో హాఫ్ హైట్. బాడీ వరకు 9 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 22 అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. అదే 28లోంచి బాడీ పార్ట్ 9 తీసేస్తే 19 వచ్చింది. తర్వాత ఈ 19లోంచి 5 ఇంచెస్ తీసేయాలండి. దేనికంటే కింద ఫ్రిల్స్ కోసం. మిగిలింది 14 ఉంది. ఓకేనండి. ఇప్పుడు మనం తీసుకుందాము. హాఫ్ బాడీ లెంత్ 9 ఇంచెస్ అన్నాం కదండి. 10 ఇంచెస్ పొడుగుతో, ఇదిగోండి 10 ఇంచెస్ పొడుగుతో ముందు క్లాత్ తీసుకోండి. తీసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్ వేయండి. 4 ఫోల్డింగ్స్ వేసి ముందు షోల్డర్ 4 ఇంచెస్ పెట్టండి. డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టి చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ముందు లైన్స్ కొట్టండి. షోల్డర్ 4, ఆర్మ్ డౌన్ 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ పెట్టి చూడండి, మీ పాప పర్సనాలిటీ కూడా అంతే ఉండేలాగా ఉంటే సేమ్ ఇదే మెజర్మెంట్తో స్టిచ్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు 1.5 ఇంచ్ పెడుతున్నానండి అక్కడ సంక దగ్గర ఆర్మ్ రౌండ్ కోసమని. క్లాత్ ఆ కలర్ అవటం వల్ల బ్లూ కలర్ చాక్ పీస్ పెట్టినా కూడా కనిపించట్లేదండి. అయితే మొత్తం ఆర్మ్ రౌండ్ అనేది 10 ఇంచెస్ అన్నాను కదా, 10 ఇంచెస్లో హాఫ్ 5 ఇంచెస్ అండి. ఓకేనండి. ఇదిగోండి 5 ఇంచెస్కి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 5.5 ఇంచెస్ అండి. వేస్ట్ 22 అని చెప్పాను కదా, అందులో ముందు సగం ఫోల్డ్ చేసుకుంటే 11 వచ్చింది. 11లో సగం 5.5 వచ్చిందండి. ఈ 5.5కి 1 ఇంచ్ కలపండి. 1 ఇంచ్ ఎందుకంటే డాట్స్ కోసం హాఫ్ ఇంచ్, మన మెజర్మెంట్స్ మీద కుట్టేది ఎప్పుడైనా హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాలండి. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు అదే ఇలా మార్కింగ్ వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకని కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత నెక్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టండి. అండ్ నెక్ డౌన్ వచ్చేసి నెక్ డౌన్ 4 ఇంచెస్ పెట్టండి. 4 ఇంచెస్ పెట్టి అక్కడ 2 ఇంచెస్ పెట్టండి. 2.5 పెట్టానండి, ఎందుకంటే కొంచెం బ్రాడ్ రావాలి అందుకని. అక్కడ నుంచి 2.5 పెట్టానండి. 4 ఇంచెస్ 2.5, దాన్ని అలా బాక్స్లా కొట్టండి. బాక్స్లా కొట్టి చిన్న లిటిల్ హార్ట్ షేప్ ఇవ్వండి. చూడండి, స్కేల్తో, కర్వ్ స్కేల్తో చాలా యూజ్ ఉంటుందండి. దీంతో నేను ఏ విధంగా అయితే కొడుతున్నానో అదే విధంగా కొట్టండి మీరు కూడా. అర్థమైందండి. ఇంకొకసారి చెప్తాను. మొత్తం షోల్డర్ 4, అందులో ఫ్రంట్కి వచ్చేసి 1.5 ఇంచ్ తీయండి. 1.5 ఇంచ్ తీసి దాన్ని డౌన్, నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టండి. తర్వాత నెక్ వెడల్పు 2.5 ఇంచ్ పెట్టి లిటిల్ హార్ట్ షేప్ ఇవ్వండి. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో కట్ చేయండి. సంక దగ్గర టక్స్ పెట్టండి. తర్వాత కింద లైన్ కుట్టాను కదండి, అక్కడ కూడా టక్స్ పెట్టండి. సెంటర్ ఫోల్డింగ్ చేసి అది కూడా టక్స్ పెట్టండి. చూడండి, ఇప్పుడు వెనక్కి ముందు తీసేసి ముందుది లిటిల్ హార్ట్ షేప్ కుట్టాను కదండి, దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కొంచెం లో షేప్ తీయండి. జస్ట్ ఓ 1/2 ఇంచ్ వరకు, చిన్న పాపే కదండి ఎక్కువ తీయాల్సిన పని లేదు. ఓ 1/2 ఇంచ్ వరకు తీసి దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టండి. అంటే నేను ఎందుకు తిప్పి తీస్తున్నానంటే, మనం కుట్టు వేసేటప్పుడు ఆ కుట్టు అనేది డైరెక్ట్గా మనం కొలవాల్సిన పని ఉండదు. ఆ మార్కింగ్ మీద డైరెక్ట్గా వేసుకెళ్ళిపోవచ్చు. అందుకని నేను తిప్పి మార్కింగ్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ 5 ఇంచెస్ పెట్టాను. సేమ్ ఆల్రెడీ ఇక్కడ 1.5 అండ్ డీప్ 5 పెట్టానండి. అక్కడ 2.5 జస్ట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇస్తానండి. అండ్ బ్యాక్ ఇన్విజిబుల్ జిప్ వస్తుందండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసేయండి. కంపల్సరీ ప్రతి దిక్క టక్స్ అనేవి పెట్టండి. అలా పెడితే మనకి కుట్టేటప్పుడు పని అనేది ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు లెంత్ 28లో నుంచి 9 తీసేసాను కదండి. 9 తీసేస్తే 19 ఉంది కదా, కింద ప్రిల్స్ కోసమని 5 ఇంచెస్ తీసేస్తే 14 ఉంది. ఇప్పుడు ఉన్న క్లాత్ని మిగిలింది ఎంత క్లాత్ అయితే ఉంది, ఈ 14 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేయండి. 1.5 ఇంచ్ వరకు యాడ్ చేయండి. యాడ్ చేసి, ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ పోతుంది కింద ఫోల్డింగ్కి పోయిద్ది, అందుకని నేను 15.5 తీసుకుంటున్నానండి. కింద ఖర్చులోకి మీద ఖర్చులోకి పోగలిగి 15.5 తీసుకొని అది కట్ చేసేస్తున్నాను. 2 మీటర్స్లో ఆల్రెడీ బాడీ పార్ట్ అయిపోయింది, కింద పార్ట్ అయిపోయింది, గేర్ పార్ట్. ఇప్పుడు ప్రిల్స్ ఉందండి. మిగిలిన క్లాత్తో ప్రిల్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి.
ఫ్రిల్స్ కోసమని నేను 5 ఇంచెస్ అన్నాను కదా! దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. 6 ఇంచెస్ అండి. ఎందుకంటే సేమ్ కింద మడత ఫోల్డింగ్‌కి పైన ఖర్చుకి కలిపి 6 ఇంచెస్ అండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఎంతైతే ఉందో అది 6 మార్క్స్ చేసుకోండి. నాకు కరెక్ట్‌గా 18 ఇంచీలు ఉంది మొత్తం. 3 ఆటిలకని మొత్తం తీసేసానండి. 3 దాంట్లుగా. కాకపోతే ఫ్రంట్ కూడా ఫ్రిల్స్ వస్తాయి కదండీ! అందుకని ఒకటనేది వదిలేసాను. మిగిలిన 2 ఫ్రిల్స్ కోసమని కింద డౌన్ ప్రింట్స్ కోసమని ఉంచేసాను. తర్వాత ఒక క్రాస్ ముక్క తీసుకొని ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తిప్పేయండి. చూడండి నేను వీడియోలో అయితే ఆ నెక్ తిప్పడం అనేది చూపించలేదు. ఇది అందరికీ తెలుసు కదా! బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ తిప్పేసి షోల్డర్ జాయింట్ చేయండి. షోల్డర్ జాయింట్ అయిపోయాక మొత్తం ఫ్రిల్స్ అనేవి ఒకదానికొకటి అటాచ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు 3 పార్ట్స్ కింద ఉన్నాయి కదండీ కింద ఫ్రిల్స్. అందులో 2 పార్ట్స్ మాత్రమే మన కింద ఫ్రిల్స్‌కి వేస్తున్నాము. మిగిలిన ఒక పార్ట్ మాత్రం అది ఉంచుతున్నాము. ఎందుకంటే అది ఫ్రంట్ ఫ్రిల్స్‌కి ఉండాలి. అందుకని. ఓకేనండి. తర్వాత మొత్తం టక్స్ పెట్టుకోవాలండి ఎక్కడివి అక్కడే. ఎందుకంటే మనం కుర్చీలు కుట్టుకునేటప్పుడు లెక్క కోసమని. టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసాక కింద బోర్డర్ వేసుకొని వచ్చేయండి ఫ్రిల్స్‌కి. అంచు కుట్టుకొని వచ్చేయండి. ఫ్రిల్స్ ఉన్నాయి కదండీ! ఫ్రిల్స్‌కి మొత్తం అంచు కుట్టుకొని వచ్చేయండి. మొత్తం అంచు వేసేసాక దాన్ని 4 మడతలు పెట్టండి. 4 మడతలు పెట్టి ముందు సెంటర్‌కి ఒక టక్ ఇవ్వండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా సెంటర్‌కి ఒక కటింగ్ అనేది ఇవ్వండి. మళ్ళీ దాన్ని సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఇంకొక టక్ అనేది ఇవ్వండి. అంటే మనకి కుర్చీలు పెట్టుకోవడానికి చాలా సులభమవుతదండి. ఒకసారి ట్రిక్ పాటించండి. నిజమే చాలా సులువుగా చాలా ఈజీగా అయిపోతుందనిపిస్తుంది. ఇప్పుడు కింద కుర్చీలు అతుక్కొని వచ్చేయండి. అంటే ఫస్ట్ దానికి పెట్టిన టక్స్, నెక్స్ట్ కింద కుర్చీలకని పెట్టిన టక్స్ 2 ఒకటే జాయింట్ అవ్వాలండి. మొత్తం కుర్చీలు పెట్టుకొని వచ్చేయండి. చూడండి కనిపించట్లేదు మెయిన్ నేను మార్కింగ్ చేసినా కూడా క్లాత్ కనిపించట్లేదు చూడండి. ఆ టక్‌కి ఫ్రిల్స్‌కి పెట్టిన టక్‌కి అండ్ నెక్స్ట్ ఫ్రాక్‌కి పెట్టిన టక్‌కి జాయింట్ అవ్వాలండి. చూడండి నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో అదే విధంగా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకొని రండి. ఓకేనండి. మొత్తం స్టిచ్ చేసేసాక ఎడ్జ్ కుట్ అనేది ఏసేయండి. ఎడ్జ్ కుట్ వేసేసాక ఇప్పుడు ఫ్రంట్ ఫ్రిల్స్ కోసమని మనం ఆల్రెడీ జాయింట్ అయిపోయింది కదండీ! అక్కడి నుంచి 1 ఇంచి కింద సెంటర్‌కి మార్కింగ్ చేయండి. సెంటర్‌కి మార్కింగ్ చేసి కింద సెంటర్ నుంచి పక్కకి 2 ఇంచ్ పెట్టుకోండి. పైన 1 ఇంచి కింద 2 ఇంచి పెట్టి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను. కింద సెంటర్ నుంచి పక్కకి 2 ఇంచి పెట్టేసి లైన్ అనేది క్రాస్‌గా కొట్టండి. ఎలాగో క్రాస్‌గే వస్తది. ఎందుకంటే నేను పెట్టడమే అలా మార్కింగ్ చేశాను. పైన 1 ఇంచికి కింద సెంటర్ మార్కింగ్ చేసి సెంటర్ నుంచి ఇటువైపుకి 2 ఇంచు, ఇటువైపుకి 2 ఇంచి. ఇదిగోండి సెంటర్‌కి మార్కింగ్ చేసి ఇటు 2 ఇంచు, ఇటువైపు 2 ఇంచు. నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి. క్రాస్‌గా లైన్ కొట్టండి. క్రాస్‌గా లైన్ కొట్టి ఇప్పుడు ఆల్రెడీ 2 కింద ఫ్రిల్స్ కోసమని జాయిన్ చేసాం కదండీ! ఇంకొక పీస్ ఉంది కదా! 6 మెజర్‌మెంట్స్‌తో తీసింది. అందులో 6 మెజర్‌మెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతదని ఒక చూడండి నేను 3 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఓకేనండి. 3 ఇంచ్ తీసుకొని దానికి 3½ తీసుకున్నాను అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఇచ్చేసాను. ఫోల్డింగ్ ఇచ్చేసి మిగిలింది నేను కుచ్చులు అతుక్కొని వచ్చానండి. నేను ఏ విధంగా అయితే కుచ్చులు అతుక్కొని వచ్చానో అదే విధంగా మీరు అతుక్కొని రండి. చూడండి ఫస్ట్ ఆ గీత మీదే రావాలండి స్టిచ్ అనేది ఫ్రిల్స్ పెడుతూ చూడండి ఆ గీత మీదే స్టిచ్ రావాలి అండ్ ఫ్రిల్స్ కూడా పెట్టాలి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే బాగుండండి. కొంచెం తగ్గింది. అండ్ నెక్స్ట్ సంకపాటు 2 షోల్డర్ ఆర్మ్ 2 కూడా ముక్క తిప్పేయండి. ఓకేనండి. తర్వాత ఈ డాట్స్ పెట్టాను కదండీ! ఈ డాట్స్‌కి టక్స్ పెట్టాను కదా! టక్స్‌కి డాట్స్ వేసేయండి. బ్యాక్ సైడ్ కొంచెం పొడవుగా వేసుకోండి. ఫ్రంట్ సైడు తక్కువ వేసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్‌లో అడగండి చెప్తాను. 2 పక్కల డాట్స్ 2 వేసేయండి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కూడా ఫ్రంట్‌కి కొంచెం షార్ట్‌గా వస్తాయండి. బ్యాక్ వచ్చేసరికి కొంచెం పొడవుగా వస్తుంది. మనం ఇవి ఆల్రెడీ ముందు కుచ్చులు కుట్టుకున్నాం కదండీ! అవి జాయింట్ చేస్తూ ఇవి వేసుకొచ్చేయండి. లేకపోతే కుట్టేటప్పుడు ఇబ్బంది పడతాము.
మీరు ఆ గీత మీద కుచ్చులు కొట్టుకొని వచ్చేసాక దాన్ని ముక్క తిప్పి ఎడ్జ్ కుట్టు అనేది వెయ్యండి. నేను మీకు ఎడ్జ్ కుట్టు అనేది స్కిప్ అయిపోయిందండి, చూసుకోలేదు. ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి, లేకపోతే అవి ఏలబడిపోతాయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా వేసేయండి. అది చెప్పాను కదండి, బ్యాక్ సైడ్ అనేది నెక్కి దగ్గర వరకు వస్తుంది, పొడవుగా వస్తాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి. అంటే ఫ్రంట్ సైడ్ చిన్నపిల్లలు కనుక ఒక 3 ఇంచ్ వరకు వేసుకోవచ్చు, 3.5. సేమ్ ఇది కూడా బాడీకి అవి అతుక్కొని వచ్చేసాక చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్కి కింద పార్ట్ గెయిర్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను. సేమ్ అదేనండి, టక్స్కి జాయింట్ అవ్వాలి. ఇది లంగా ఓణికైనా, లంగా ఓణి మీద స్కర్ట్కైనా, మామూలు లంగా జాకెట్కైనా, దేనికైనా ఈ ఫార్ములా అనేది చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా అండి. చూడండి ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఆ టక్కి కరెక్ట్గా జాయింట్ కుదరాలండి. నేను ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకొస్తున్నానో చిన్న కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేయండి. ఓకేనండి, నేను చూపించే విధంగా చిన్న కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేయండి. ఆ కటింగ్కి జాయింట్ అవ్వాలి, టక్కి. చూడండి, అదిగోండి కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. అదేవిధంగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా అతుక్కొని వచ్చేయండి, కుచ్చులు పెట్టుకొని వచ్చేయండి. ఈ టక్స్ అనే ఫార్ములా మీరు ఫాలో అవుతే మీకు పని అనేది చాలా ఈజీగా అవుతుందండి. మార్కింగ్ అనేది కూడా మీరు రివర్స్ తిప్పి వేసుకున్నా మీకు పని తొందరగా అవుతుంది. టక్స్ అనేది కూడా మనం పెట్టుకున్నా చాలా తొందరగా అవుతుందండి. తర్వాత అది కుట్టేశాక డబుల్ స్టిచ్ వేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసాక అయిపోయిందండి. ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న సైడ్ కూడా వేసేయండి. నెక్స్ట్ నేను బ్యాక్ థ్రెడ్స్ అనేవి వీడియో వస్తుంది అనుకొని నేను తీస్తే తీరా ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. బ్యాక్ థ్రెడ్స్ది అది చూడండి. తర్వాత ఇప్పుడు జిప్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. జాయిన్ చేసేయండి, అటు ఇటు కూడా కొంచెం లూజ్గా ఉంచుకోండి ఫ్రాకు. ఎందుకంటే వెనకాల బ్యాక్వి థ్రెడ్స్ అలాగా వస్తాయి కదా, అవి కట్టుకోవడానికి ఉంటుంది కనుక లూజ్గా ఉంటే బాగుంటుంది. అండ్ జిప్ అనేది ఇన్విజిబుల్ జిప్ అండి, ఇది కొంచెం వేయటానికి ఎవరికైనా కొంచెం ఇబ్బంది అండి. కానీ చూపిస్తున్నాను చూడండి, వీలైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. జిప్ ఎంత అయితే పొడుగుందో దాని మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకొని పైన ఒక 1 ఇంచ్ వరకు ఉంచండి. ఓకేనండి, చూడండి చూపిస్తున్నాను. ముందు ఒక 2 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఆ జిప్ కంటే కొంచెం పొడుగు ఉండాలండి. ఇప్పుడు కింద మనకి ఉంటుంది కదండి, జిప్పు ఊడకుండా ఉండడానికి గమ్ము లాంటిది ఉంటుంది కదా, దానికంటే కొంచెం మీదకి మార్కింగ్ చేయండి. 1-2 సార్లు చూడండి వీడియో, అదిగోండి చూపిస్తున్నాను. దానికంటే కొంచెం మీదకి ఒక 1 ఇంచ్ వరకు మీదకి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు జిప్ అనేది ఎలా అటాచ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫ్రాక్కి జిప్పు ఏంటంటే సగం వరకే కాకుండా కొంచెం ప్రిల్స్ కింద వరకు వేస్తున్నానండి. పిల్లలకి నడుము దగ్గర టైట్గా ఉంటుంది కదా, టైట్ లేకుండా కొంచెం వాళ్ళకి వేసి తీసుకోవడానికి, చిన్నపిల్లలు కదండి, చికాకు లేకుండా ఉంటుందని నేను అంటే నడుము కంటే కిందకి వేస్తున్నాను, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. వీడియోలో ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో 2 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకొని ఒక సెంటర్కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక చూడండి, 1/4 ఇంచ్ పైన వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ ఉండి డౌన్కి వచ్చేసరికి గీత మీదకి వచ్చేయాలండి మార్కింగ్ అనేది. అర్థమవుతుందండి. ఒక్కసారి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో 1-2 సార్లు చూడండి. అదిగోండి పైన 1 ఇంచ్ గ్యాప్ ఉంచాను. 1 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇప్పుడు గౌన్ మీద కూడా మార్కింగ్ అనేది చేయండి సెంటర్కి. ఎక్కడి వరకు ఏంటి అనేది, అంటే గౌన్ మీద మార్కింగ్ చేసింది ఈ 2 ఇంచ్ మీద మనం సెంటర్కి మార్కింగ్ చేసింది జాయింట్ అవ్వాలండి. కరెక్ట్గా కింద మీద చూసి, అంటే ఫ్రాక్ పార్ట్కి మీద మనం ముక్క తిప్పుతున్నాం కదండి, దానికి చూసి ఒక పిన్ అనేది పెట్టేయండి. తర్వాత కదలకుండా ఉండడం కోసమని అటు ఇటు కూడా పిన్స్ పెట్టండి. కదిలితే మనకి డిస్టర్బెన్స్ అయిపోద్దండి, అందుకని అటు ఇటు పెట్టేయండి. పెట్టిన తర్వాత సేమ్ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా స్టిచ్ వేసుకొని రండి. ఫస్ట్ స్టిచ్ వేసుకుని వచ్చేయండి. ఆ మీద 1 ఇంచ్ క్లాత్ అలాగే ఉంచండి. 1 ఇంచ్ క్లాత్ అలాగే ఉంచేసి సేమ్ 1/4 ఇంచ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచానండి. చూడండి, నేను చూస్తున్నాను కదా, మీరు అలాగే చూడండి. అంటే గౌన్కి పెట్టిన లైన్కి పైన మనం తీసుకునే ముక్క యొక్క సెంటర్ గీతకి కరెక్ట్గా
లైన్ ఒకదాని మీద ఒకటి ఉందా లేదా చూస్తూ వేయండి. నేను ఏ విధంగా అయితే చూస్తూ వేస్తున్నానో అదేవిధంగా మెయిన్ విషయం ఏంటంటే కింద క్లాత్ అనేది ఇబ్బంది పెడతదండి. దాన్ని కూడా లాగుతూ చూసుకొని వేయండి. స్టార్టింగ్‌లో ఒక పావించి ఉంచి చివరికొచ్చేసరికి గీత దగ్గరికే వచ్చేయాలండి. సేమ్ అక్కడ మళ్ళీ వి షేప్ రావాలండి. యూ షేప్ కట్రా తీయకూడదు. అలా క్రాస్‌గా తిప్పేసి మళ్ళీ అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా మళ్ళీ అలా మీదకి సేమ్ ఇంక గీత మీద వేసుకొనొచ్చేయండి. ఇంక పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. గీత మీదే వేసుకొనొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే ఆ థ్రెడ్స్ అనేవి కట్ చేసేయండి. చూడండి ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా! చూడండి ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ అలానే స్టిచ్ చేయండి. చేసి ఆ సెంటర్‌కి కటింగ్ అనేది ఇవ్వండి. చూడండి ఏ విధంగా అయితే కటింగ్ ఇచ్చానో సెంటర్ కటింగ్ ఇచ్చేసాక ఇప్పుడు జిప్ పెట్టండి. జిప్ పెట్టే విధానం ఒక్కసారి చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో. అయితే సెంటర్ కటింగ్ అయిపోయాక క్లాత్ ఇలా పైకే ఉంచి ఒక ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. లోపల ఫోల్డింగ్ చేసి ఎడ్జ్ కుట్టు కాదండి. నేను ఏ విధంగా అయితే ఎడ్జ్ కుట్టు చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్టు వేయండి. నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. మా బాబు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. అందుకని ఇక్కడ కొంచెం నేను చూడకుండా చెప్పేసానండి. చూడండి ఆ ఎడ్జ్ కుట్టు అనేది సేమ్ అలా క్లాత్‌కి బయటకు ఉంచే వేయండి. లోపలికి తోసి అనేది ఎడ్జ్ కుట్టు వేయొద్దు. తర్వాత ఇప్పుడు జిప్ చూపిస్తున్నాను చూడండి. జిప్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది ఒక్కసారి మీకు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. చూస్తూ వెయ్యండి. కానీ వేయటం ఫస్ట్‌లోనే కొంచెం కష్టం అవ్వచ్చు కానీ తర్వాత వేసే కొద్దీ చాలా సింపుల్ అండి. చూడండి ఫస్ట్ నేను ఎలా పెట్టానో సేమ్ అదే విధంగా ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. జిప్పు మనం ఎలా అయితే బయటకు ఓపెన్ చేస్తామో అలానే ఓపెన్ చేసి మీకు లెఫ్ట్ హ్యాండ్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నది జస్ట్ తిప్పండి. లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నది తిప్పి చూడండి నేను ఏ విధంగా అయితే పెట్టానో సేమ్ అదే విధంగా పెట్టండి. పెట్టి బాగా ఎడ్జ్‌కేయాలండి కుట్టు. నేనైతే డబుల్ ఫూట్ మీద వేసేసానండి. ఫూట్ అనేది మార్చలేదు. మీరు గాని కొత్తగా టైలరింగ్ చేసినట్టయితే ఇబ్బంది పడితే పాదం మార్చి మిషన్ యొక్క పాదం మార్చి వేయండి. నేనైతే ఇంక పాదం మార్చకుండా అదే పాదం మీద డబుల్ ఫూట్ మీద వేసేసాను. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. కాకపోతే చాలా ఎడ్జ్‌కి రావాలండి. అలాగని జిప్ మీదకి స్టిచ్ అనేది రాకూడదు. చూడండి ఒక పక్క వేసేసాను. ఇప్పుడున్న పక్క చూపిస్తున్నాను. సేమ్ దీన్ని నేను ఏ విధంగా అయితే చూపించానో ఒక్కసారి తిప్పేయండి. అంటే మీకు ఇలా పెట్టి చూడాలండి ఒక్కసారి. క్లాత్‌కి పెట్టి చూస్తే ఎలా వస్తుంది అనేది తెలుస్తది. పెట్టి చూసి దానికి కూడా స్టిచ్ వేయండి. వేసేసి అప్పుడు దాన్ని లోపలికి తోసి జిప్ అనేది బయటికి లాగి ఒక్కసారి జిప్పు అనేది వెయ్యండి. ఎక్కడైనా థ్రెడ్స్ అవి ఉంటే చిన్న చిన్న కటింగ్‌లు ఉంటే కట్ చేసేయండి. అంతేనండి చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పైన 1 ఇంచ్ క్లాత్ ఉంచాం కదండీ! ఆ 1 ఇంచ్ క్లాత్‌ని పైన ఫోల్డింగ్ వేసి ఈ జిప్ మీదకి మడత పెట్టి స్టిచ్ వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేయండి. అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటది అలా వేయటం వల్ల. ఫినిషింగ్ నీట్‌గా ఉంటది. పిల్లలకు కూడా గుచ్చుకోదండి. అలా గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటది అందుకని. ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో? ఓకేనా అండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే వేసేయండి. మీకు జిప్ వేయటం అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూస్తూ వేయండి. మీకు వీడియో గాని నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. దాని మీద కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకొని వచ్చేయండి. స్టిచ్ వేసుకొచ్చి పైన 1 ఇంచ్‌ని ఫోల్డ్ వేసి నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ వేసేయండి. అంతేనండి అయిపోయింది. ఒకసారి మళ్ళీ జిప్ తీయండి. ఇది ఇన్విజిబుల్ జిప్ కదండీ! వేసేటప్పుడు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ చాలా బావుంటదండి. థ్యాంక్ యూ. అదిగోండి అయిపోయింది.